నేను జిన్నుతో మొత్తానికైతే బ్రేకప్ చేసేసుకున్నా. ఇప్పుడు నా పిల్లతో నాకు సంబంధం లేచింది. వేరే పర్సన్ ఎందుకు తీసుకొని వస్తున్నావు మధ్యలో? అమ్మాయికి ఎందుకు రా? ఇప్పుడు నువ్వు ఈ పిల్లతోనే ఉండు. నేను ఏగింది చూసింది నువ్వే మొత్తం అనుకుంటుంది. హాస్పిటల్ డిప్రెషన్ లోకి వెళ్ళిపోయింది. నీకు అర్థం అవుతలేదు. ఆ పిల్ల నా చెల్లి కాబట్టి ఒక అన్నలాగా నేను స్టాండ్ తీసుకున్నాను. మమ్మీతో కూడా జర అట్లా మాట్లాడాను కదా, నేను కూడా తీసుకోలేకపోయినా. నన్ను ముడ్డ కొడిపోయింది కాబట్టి నేను ముడ్డ కొడిచిపోయినా. సో గైస్ లైక్ నేను జిన్నుతో మొత్తానికైతే బ్రేకప్ చేసేసుకున్నా. సో నేను జిన్ను మేము ఇద్దరం అయితే మాట్లాడుకున్నాం. మొత్తం వీడియో అయితే అది అయిపోయింది కదా. సో నెక్స్ట్ ఏంటంటే నేను చిల్కి కాల్ చేసిన తర్వాత చిల్లు వస్తుందని చెప్పాడు. ఎందుకంటే చిల్లు నాతో గొడవ ఆడుకుంటా నాతో మాట్లాడడం కదా, నన్ను కొట్టిండు, నా మీద చేయలేపిండు. సో ఇప్పుడు నేను గొడవ ఆడకుండా నార్మల్గా చిల్తో డిస్కషన్ చేసుకుందాం అంటే మాట్లాడదామని చెప్పి, ఇక నీకు నాకు సంబంధం లేదు చిల్, నీ దారి నువ్వు చూసుకుని అదాన్ని నేను చూసుకుంటా. ఎందుకంటే వీళ్ళందరితో గొడవ అన్నా కాబట్టి వీళ్ళందరికీ ఒక ఆన్సర్ అనేది నేను ఇవ్వాలా, పబ్లిక్కి కూడా తెలియాలి కాబట్టి నేను కూడా ఒక ఆన్సర్ అనేది ఇవ్వాలా. సో చిల్లు అయితే వస్తుందంట. వీళ్ళు ఎందుకు వచ్చారంటే నార్మల్గా ఏదో మాట్లాడానికి వచ్చారు. మళ్ళీ ఏదైనా గొడవ పడితే అన్న నేను ఏం కూడా వస్తామన్నా, మేము చేసి మేము ఊడుకోలేమన్నా అన్నట్టు వచ్చి మాట్లాడారు. వీళ్ళు కూడా అందరు మన వాళ్ళు, వీళ్ళు కూడా మన టీం వాళ్ళే. బట్ ఏంటంటే నార్మల్గా వచ్చారు చేసి ఇదంటే కొట్లాడమా ఎందుకన్నా కాంప్రమైజ్ చేసుకుందామని చెప్పి మాట్లాడడానికి వచ్చారు. సో చిల్లు అయితే వస్తుందంట. వచ్చిన తర్వాత అయితే మనం మాట్లాడదాం. చిల్లు వచ్చినాక నేను చిల్కి అయితే మళ్ళీ ఒకసారి కాల్ చేస్తా. సరే గొడవ ఏం పడకండి నార్మల్గా నేను మాట్లాడతా, మీరు ఎవరేం మాట్లాడకండి సార్. నేను మాట్లాడాను నార్మల్గా కూడా చూడండి అంతే సార్. గొడవ పడడం అవన్నీ ఏం చెప్పి. హలో చిల్లేడా? చిత్రపురి. సరే ఇగో ఇడికి రావా, వెనకాల చిత్రపురి వెనకాల గుడి ఉంటుంది కదా, అడికి రావా. మళ్ళీ ఆడికి పోతే జిన్ను ఉంటుంది, అంత పరిశాన్. అడికి వస్తే జర ఒకసారి నార్మల్గా నీతో నార్మల్గా మాట్లాడేసుకుందాం చిల్. మన ఇద్దరికి ఎందుకు గొడవలు చెప్పు, ఓరో ఆ పిల్ల వల్ల మనకెందుకు గొడవలు చెప్పురా, మాట్లాడుకుందాం. సో వచ్చిన తర్వాత నార్మల్గా అయితే నేను మాట్లాడతా. మమ్మీతో కూడా జర అట్లా మాట్లాడాను కదా, నేను కూడా తీసుకోలేకపోయినా. సో మాట్లాడిన తర్వాత ఇక నేను కూడా వీడికైతే ఆపేసుకుంటే ఇంకా నాకు సంబంధం లేనట్టు నేను ఉంటా. ఈ ఛానల్లో కూడా వీడియోలు ఎందుకు పడతాయి అంటే వీడియోలు పడాల్సిందే. కొంచెం క్లారిటీ వచ్చిన తర్వాత పబ్లిక్కి నేను నా గర్ల్ ఫ్రెండ్తో నేను స్టార్ట్ చేసుకుంటా. అది వేరే ఛానల్లో స్టార్ట్ చేస్తాను, అది ఏ విధంగా స్టార్ట్ చేస్తాను అది నా ఇష్టం, నేను ఏమైనా చేసుకుంటా. సో చిల్లు అయితే వస్తుండు. సో వచ్చిన తర్వాత నేను మాట్లాడతా. ఇంకోటి ఏంటంటే పబ్లిక్ అందరు నార్మల్గా అనుకుంటారు, ఫేక్ అనుకుంటారు. ఇది ఫేక్ అయితే అస్సలు కాదు, ఇది నిజంగా చెప్తున్నా. ఎవరి మీద ఒట్టేసినా ఎవరు ఏం నమ్మాలి. ఈ ప్రామిస్ అనేవి ఇవన్నీ చిన్న మాటలు. ఏంటంటే ప్రామిస్ అవన్నీ అనేటివి నార్మల్గా అందరూ లైట్ తీసుకుంటారు. ఒట్టేసి ఇంకో పెళ్లి చేసుకోలేడు, ఏం చేసుకోలేడు, అందరూ ఏమేమో పిచ్చి థాట్ వస్తుంది ప్రామిస్ని. సో ప్రామిస్ ఏమి వేయకుండా ఇవన్నీ నిజంగా చేసి చూపిస్తున్నా, నిజంగానే చేస్తా. సో చిల్లు అయితే వచ్చిండు. ఏం లేదు, నార్మల్గానే ఇట్లనే మాట్లాడడానికి పిలిచిన. మనసే ఇచ్చి చెయ్యి అందించి తోడై నీడై మిత్రుడు కలిసే మీరు ఒకటి వచ్చిరాలు నార్మల్గా. లేదు చిల్లరా, నీకు నాకు గొడవలైనా కదా. నువ్వు నన్ను కొట్టినా, నేను కొట్టినా, మన ఇద్దరికి ఏదో గొడవలు అయిపోయినా. నువ్వు నా మీద చేసినా, నేమే చేసినా. అది చేసి అంతేందుకు నార్మల్గా. ఇప్పుడు నా పిల్లతో నాకు సంబంధం లేదు చిల్లు. చిల్లు అయితే వచ్చిండు. అట్లనే చేస్తారు. నువ్వు వైజాగ్ లో ఫోన్ మాట్లాడినావు. అవును చేసినా. నువ్వు అదే రోజు చిల్లు నువ్వు రాకు మధ్యలో, మేము ఏదో ఒక రోజు మాట్లాడుకుని మేమేం సాల్వ్ చేసుకుంటా అంటే నేను రాకపోతుండే కదా మళ్ళీ. అవును రాకపోతున్నా చిల్లు. ఇప్పుడు నువ్వు రాకపోతుండే సరే, ఇప్పుడు ఆమెకు పెద్దగా అయితే వస్తున్నానా? వస్తారా? మరి ఇప్పుడు నువ్వు రాలేనంటారా, మళ్ళీ వస్తా అంటారు. అవురా, మీ ఇద్దరు మీ ఎవ్వరు వీళ్ళందరూ రాకుండా, అదే అన్న వాళ్ళు కానీ అక్క వాళ్ళు కానీ వీళ్ళందరూ లేకుండా మీరు సాల్వ్ చేసి ఉంటే
నేను వచ్చే పరిస్థితి ఎందుకు? నువ్వు ఎట్లా మాట్లాడినావు ఆ రోజు ఫోన్లో? నువ్వు ఆ రోజు ఎట్లా మాట్లాడి చెప్పి ఆమెను తిట్టినావు. అవురా భయ్, చెల్లి సఫర్ అవుతుందని. ఇప్పుడు మీ ఇద్దరు కలిసి ఉండాలనుకుంటా కానీ ఎవరితో మధ్యలో వచ్చి ఇట్లా ఉడవాలి అది ఇది అనుకుంటే నేను ఎందుకు వస్తా చెప్పు? ఇప్పుడు నువ్వు మళ్ళీ పోతాను మాట్లాడుతున్నావు. ఇప్పుడు మళ్ళీ పోతాను ఎందుకు మాట్లాడుతున్నావు చెప్పు? నేను నార్మల్గా ఇతను మాట్లాడకే పిలిచిన. లే ఉండను ఏం కదా ఆగు. నార్మల్గా వాళ్ళు కూడా వచ్చారు ఎందుకన్నా గొడవలు వాడికే మేము కూడా మాట్లాడతామని చెప్పి వాళ్ళు కూడా మాట్లాడకే వచ్చారు. తీసుకొని వస్తాం ఇప్పుడు ఎవరిని వాళ్ళు వచ్చారు ఎందుకన్నా గొడవలు పడతారు మళ్ళీ పోతే. మళ్ళీ మీరు అన్న ఒక్కడ వచ్చిన కానీ నుంచి మళ్ళీ కొట్లాటలు వేసుకుంటారు. ఎందుకన్నా ఆ కొట్లాట వద్దనే కదా వచ్చినా మేము. అరే ఆడు నాకు పగ ఏం లేదురా సోను వాడు అంటే. ఇప్పుడు మీ ఇంట్లో అక్క చెల్లెలు ఉంటారు. అవునా? మీ ఇంట్లో అక్కలకు అయింది అనుకో, అక్కలకు కానీ చెల్లెలకు కానీ అయింది, మీ రియాక్షన్ ఎట్లుంటుంది? యాజ్ ఏ సిస్టర్గా నాకు రైట్స్ ఉన్నాయి. బాధపడుతుందనే కదరా కొట్టేది. ఇప్పుడు నేను ఎండ్ ఆఫ్ ద డే కూడా ఏమనుకుంటా, ఒకవేళ వీడు మంచి ఉన్నా ఆమె మంచి ఉన్నా ఇద్దరు కలిసే ఉండాలనుకుంటా. వేరే ఒక పిల్ల మధ్యలో వచ్చింది అనుకో, ఆ పిల్ల వల్ల ఈడు అక్కడ పోయి ఆ పిల్ల ఎంత సఫర్ అవుతుంది. మీ ఇంట్లో ఒక అక్క చెల్లెలు అయితే మీరు ఇట్లుంటారా? చూసలేరా మీరు రోజు ఎంత సఫర్? ఆ పిల్ల ఎంత ఏడుస్తుంది, ఆ పిల్ల ఎంత బాధపడుతుంది. నేను మంచిగా చెప్తున్నా, దేనో నమ్మే బదులు 6 years రావు కదరా అబ్బాయి. నువ్వు ఈ పిల్లతోనే ఉండు, నేను ఏగింది చూసింది నువ్వే మొత్తం అనుకుంటుంది. దేనో గురించి ఈ పిల్లని ఎందుకు దూరం పెడుతున్నావు? డైలీ ఆ పిల్లకి ఏడుపులే ఉండాలా అనుకుంటున్నా నేను. ఏడుపులు ఉండేటట్లా మన అట్లా మొడ్డ ఓడిపేసింది కదా మరి. ఏం మొడ్డ ఉడిపింది చెప్తున్నావు? మొడ్డ ఓడిపోయింది అంటే అది మీకు తెలుసు, మీకు కూడా తెలుసు ఏమైందో. నాకు తెలిసి జిన్ను అయితే ఏ తప్పు చేయలేదు. అట్లా అంటే నేను తప్పు చేయలే. మరి తప్పు చేసినావు సోను, వేరే అమ్మాయి ఇప్పుడు నువ్వు తప్పు చేసి మళ్ళీ చేయలేదంటావు. అరే ఏమన్నా మీరు కూడా అదే మాట్లాడతారు. ఇప్పుడు ఆమె నన్ను అవాయిడ్ చేసి నేను దూరం వెళ్ళిపోయినా. అవాయిడ్ చేసి నువ్వు కూర్చొని మాట్లాడాలంటే ఏం మాట్లాడాలన్నా? కూర్చోబెట్టి మాట్లాడాలి. మొడ్డల పాటలో ఒక దాని వేసుకొని రీల్ చేసిన అప్పుడు వచ్చి జిన్ను ఏం మాట్లాడి ఎవరి ఇది అని మాట్లాడి. అవును మాట్లాడేది. ఆడ కోపంతో నేను దూరం పెట్టింది. అవును పెట్టింది. ఎండ్ ఆఫ్ ద డే నువ్వు ఎట్లా కూల్ చేయాలి, అది ఏదో అయిపోయింది మాట్లాడుకొని మీ ఇద్దరు దగ్గర ఉండాలి. కానీ నేను ఇట్లానే మొన్న గాయత్రితో ఇట్లా అది ఫోన్ చేసుకొని నీ గురించి ఇక్కడ నువ్వు బ్యాడ్ అవుతున్నావు రా. ఇప్పుడు నేను బ్యాడ్ అయిపోయినా మొత్తానికి నేను ఫిక్స్ అయిపోయినా బ్యాడ్ అయిపోయాను చెప్పి ఫిక్స్ అయిపోయినా. అంత ఆనం నేను మొన్న కొట్టినా నేను. అవును మీ మమ్మీ నాకు ఫోన్ చేసినా నేను తిట్లు కూడా తిన్నా. అవును నువ్వు కూడా మమ్మీతో ఫోన్ లో కూడా ఏమంటున్నా, మీ ఇద్దరు కలిసి ఉంటే బాగానే ఉంటది. అవును వేరే పర్సన్ ఎందుకు తీసుకొని వస్తున్నావు మధ్యలో? అమ్మాయికి ఎందుకు రా? ఇప్పుడు పోనీ ఆ పిల్ల ఏమైనా గ్యారంటీ రాసిస్తుందా? అవును చిన్న అతను ఈ పిల్లనే 6 years ఇట్లా అయిపోయింది అది అంటే, ఆ పిల్ల కూడా అనుకోవచ్చు కదా నాకు కూడా ఇట్లా లైఫ్ అయితే అది ఎవరైనా పైసలు ఉంటూ ఉంటాయి సోను. ఏమో చిన్న నాకు అదంతా సంబంధం లేదు. నేను ఇది కూడా చెప్తున్నాను వచ్చి, ఆ పిల్లకి మోసం చేస్తే మాత్రం మంచిగా ఉండదు సోను. ఏం చేస్తా చిల్ ఒకటి చెప్పు మళ్ళా. ఇగో ఏదంటే ఆడికంటే ఏం చేస్తా చిల్ నార్మల్ గా చెప్పు ఒక మాట. నేను కొట్టాల్సినది కూడా అవసరం లేదు, ఎందుకంటే నేను చిన్నప్పటి నుండి చూస్తున్నా నువ్వు నాతో తిరిగినావు. నాకు చేతులు వేసుకోబుద్ది కాలే కానీ నువ్వు ఆ రోజు మాట్లాడిన దానికి నేను కొట్టినా. మీ మమ్మీకి అర్థమయ్యేలాగా ఎందుకు చెప్పినా అంటే, ఒక ఇంట్లో ఆడపిల్ల ఉంటే తెలుస్తా బాగా. అవును చిల్ మమ్మీ కూడా గలీజ్ అయిపోయి, మమ్మీని అందరు గలీజ్ అనుకుంటారు, నన్ను గలీజ్ అనుకుంటారు. ఇప్పుడు మీరు మంచిగా అయిపోయి అరే ఆంటీ కూడా నేను 2 అలిగించి నన్ను కొట్టింది మమ్మీ. కుడుతుందిరా బయట చేసింది లంగా పని కదా. కొట్టింది మమ్మీ. కొట్టిన తర్వాత కూడా మమ్మీని అందరు గలీజ్ అనుకుంటారు. ఇప్పుడు మీరు మంచిగా అయిపోయి నన్ను మమ్మీని గలీజ్ అనుకుంటారు. మరి అందరూ గలీజ్ కాదు. ఆంటీ ఏంది ఎండ్ ఆఫ్ కొడుకు పాయింట్ ఆఫ్ లా మాట్లాడేది. కాకపోతే కొడుకు కన్నా ఎక్కువ ఆడవాళ్ళకి సపోర్ట్ చేయాలి. మా ఇంట్లో కూడా నేను ఏదైనా తప్పు చేస్తే మా అమ్మ తూలు అంజోడుక అంటది. అవు చిల్ సపోర్ట్ చేయాలి కరెక్టే కాదంటలేను, కానీ ఏమేమి లెక్కలు చేసింది అవన్నీ బయట పెట్టడానికి నిమిషం పట్టదు నాకు. అయితే తప్పు చేయలేదు అది మీకు తెలియదు చెల్లి, అర్థమవుతుందా? మా చెల్లి గురించి మాకు తెలుసురా. మరి నా గురించి కూడా నాకు తెలుసు చెల్లి, అర్థమవుతుందా? మీరు కూడా నాకు సపోర్ట్ చేయడానికి మీరు వస్తారు. ఇగో మీరు ఆడపిల్ల అని కాదురా, పిల్ల మన మధ్యలో తిరుగుతుంది, మనతో ఉంటది. నువ్వు కూడా మాతో ఉండేటోనివే. నువ్వు ఈడ తప్పు చేస్తున్నావు, నువ్వు ఆ పిల్లని అర్థం చేసుకుంటలేవు అని నేను క్వశ్చన్ అడుగుతున్నావు. నీకు ఇప్పుడు నువ్వు క్వశ్చన్ అడుగుతున్నావు, నేను దానికి ఆన్సర్ ఇస్తున్నా కదా. నేను ఏం మొత్తం బయట పెడతాను. వేరే పిల్ల దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఏముంది నీకు? నేను ఏమంటాను, నేను ఆ పిల్లతో ఉంటానా పోతానా కోసం మేము బయట పెట్టుకోవాలి. నువ్వే బయట పెట్టుకున్నావు. ఏం బయట పెట్టుకున్నా? ఫోటోలు దిగి నువ్వే పెట్టినావు, రీల్స్ చేసి. అవ్వన్నా మరి అట్లా చేస్తుంది. మరి ఆ పిల్ల ఏం చేసింది? బాధపడ్డది అంతే. నువ్వు పెట్టుకున్నావు బయట. ఒక విషయం చెప్తున్నా సోను, ఈ లొల్లికిల్లి అని కాదు, నీ మంచిగా చెప్తున్నా. ఎండ్ ఆఫ్ ద డే ఆ పిల్ల తప్ప నీకేమైనా అయితే ఎవరు రాడు సోను. ఈ పిల్ల గురించి మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు. మోసం చేస్తే బాగుండదు.
చేస్తా చిల్, నేను మోసం చేస్తా, నేను వదిలేసిన ఇప్పుడు ఆ పిల్లతో నాకు సంబంధం లేదు అంటే అట్లా కూడా చూసుకుందాం అంటే కూడా చూసుకుందాం. ఏం చూసుకున్నాం చెప్పు నార్మల్ గా? ఏం చెప్తావు మళ్ళా? నువ్వు మళ్ళా మాట్లాడుతున్నావు, వచ్చినా నీతోని మళ్ళా చూసుకుందాం అంటుంది చూడన్నా. ఇప్పుడు మీ ఇంట్లో హక్కు ఉంటుంది రా తేజ, ఆ పిల్ల మోసపోతే నువ్వు ఏం చేస్తావు అని గుద్ద వాళ్ళు ఇంకవా? తప్పేదో తెలుసుకొని గుద్దవాళ్ళు తింటావు, లేదా తప్పు తెలుసుకోకుండా గుద్దవాళ్ళు తింటావా? తప్పు ఇక్కడ లేదు, ఆ పిల్ల సఫర్ అవుతుంది. మొత్తం ప్రూఫ్ అన్ని బయట పెట్టాలి. ఆడపిల్ల కూడా జున్ను చూసినావు కదా, ఆ వీడియో చూస్తున్నావు, ఆ పిల్ల ఎంత సఫర్ అవుతుంది. ఒక పర్సన్ గురించి ఒక అమ్మాయి మన కోసం ఏడుస్తుంది అంటే ఆ పిల్ల ఎంత ట్రూగా లవ్ చేస్తే ఒక పర్సన్ కోసం ఏడుస్తుంది. అవుచిల్ ఏడుస్తుంది, ఆ పిల్ల విషయాలు అన్ని బయట పెట్టాలి. ఆ పిల్ల ఏ తప్పు చేయలేదు, ఆ పిల్ల తప్పు చేయాలి, అన్ని బయటకు వస్తాయి కూడా. నేను కూడా ఇది కూడా మాట్లాడుతున్నా, ఆ పిల్ల ఇంత తప్పు చేసింది అని ప్రూఫ్ చెప్పి నీ ముందర నేను జున్ను నేను తప్పు చేసిందని అంటలే. ఆ పిల్ల అవాయిడ్ అంటున్నా కదా అప్పటి నుంచి. కొత్తగా మరి నువ్వు రీల్స్ చేసి పెడితే వేరే అమ్మాయితో కాలం దానికి ముందు నుంచి అవాయిడ్ చేస్తుంది, ఎందుకు చేసింది మరి? ఇప్పుడు అన్నదనుకోని అందరు మీరు వస్తున్నారు వెనకాల. సరే ఆ పిల్ల చిన్న తప్పు చేసింది, నార్మల్ గా మాట్లాడిందో లేకపోతే ఎవరితోనో ఫ్రెండ్ పరంగా మాట్లాడింది, ఏదో పరంగా మాట్లాడింది, అప్పుడు మీరేం చేస్తారు చెప్పవా? అప్పుడు ఉల్టా తిరగచ్చా మరి? అందరూ చేస్తే మేమే చెంపల వల్ల మేమే మాట్లాడదాం. ఇప్పుడు నీది ఎట్లయిందో ఆ పిల్లకి అట్లనే అప్పుడు తిరుగుతా మరి మీరు కూడా ఉల్టా తిరుగుతారేమో మీదికి మళ్ళా. అరే పిల్ల తప్పు చేసిందా మరో నువ్వు ఏం పట్టించుకోవద్దు అని అంటారేమో మళ్ళా. తప్పు ఎవరు చేసినా తప్పు తప్పేస్తున్నావు, కాకపోతే ఆ పిల్ల ఏ తప్పు చేయలే, నువ్వు తప్పు చేసి నీ అంతకు నువ్వు పబ్లిక్ లో చీప్ అయిపోయినా. సరే పెట్టుకున్నా, నాకు ఎవరితో వద్దు అనుకున్నా, నేను వెయిట్ చేసిన మొడ్డ ఉడిపేసింది నన్ను మొడ్డ ఉడిపింది కాబట్టి నేను మొడ్డ ఉడిచిపోయినా. అర్థమవుతుంది ఇప్పుడు కూడా చెప్తా. కానీ మీరు ఇంకా పిల్లకి సపోర్ట్ చేసుకోవడం విన్నారు బరాబర్ చేస్తాం. సరే మీరు చేసుకొని మీరు ఏమైనా చేసుకోండి. నేను ఇది కూడా చెప్తున్నా, ఎండ్ ఆఫ్ ద డే నువ్వు ఆ పిల్ల మంచి ఉంటే మాకే మంచి అనిపిస్తుంది. లేదు అది ఇదని అయితే కాదు, పగల గీగలు ఏం లేవు. ఆ పిల్లతోని మంచి ఉండు, ఆ పిల్లనే ఏమైనా ఆ పిల్ల ఒక పిల్ల సఫర్ అయ్యుకుంటా హాస్పిటల్ డిప్రెషన్ లోకి వెళ్ళిపోయింది, అర్థం అవుతలేదు. హ్యాపీ ఉంటలేదు చూసి నేను మసరోలే పిల్ల నవ్వి. నిజం చెప్తున్నా, నీ వల్ల మీ మమ్మీని కూడా తిడుతుండ్రు తెలుసా? అవును చిల్ తిడుతారు మమ్మీని. ఒక కన్న తల్లి సపోర్ట్ చేస్తారు ఒక కొడుకుకి, కానీ ఆడపిల్ల ఏం చేసింది, ఎందుకు అట్లా అవాయిడ్ చేసింది అని చెప్పి ఇప్పటికీ మైండ్ లో వరకు వస్తలేదు. తాట గుర్తుపెట్టుకోరి. మీరు మీ పర్సనల్ ఇష్యూ మీరు పబ్లిక్ తీసుకోపోయింది. అవును పబ్లిక్ 100% తీసుకోవచ్చా? తీసుకోయి వాళ్ళతోనే చేసే పనులకి మీ మమ్మీని తిట్టాల్సిన అవసరం ఏముందిరా? నేను రోజులు మనసులో పెట్టుకోలేను. నువ్వు కరెక్ట్ ఉండి మీరు ఇద్దరు సాల్వ్ చేసుకుంటుంటే ఇప్పుడు ఈ వీడియోలు ముడ్డల వీడియోలు కొట్టాల్సిన అవసరమే లేదు. బరాబర్ ఇంకా వీడియోలు కొడతా, మొత్తం క్లారిటీ ఇచ్చే వరకు వీడియోలు కొడతా అని కూడా చెప్పిన. ఏమో సోను, క్లారిటీ ఇచ్చే వరకు నేను వీడియోలు కొడతా. ఒకటి చెప్తున్నా, ఆ పిల్ల అయితే ఎట్లాంటి తప్పు చేయలే. ఏమో ఆ రోజు నేను కొట్టింటే నేను ఇప్పుడు కూడా చెప్తున్నా సారీ, ఎందుకంటే నువ్వు మా మధ్యలో వీడియోలో నాకు కూడా బాధ అనిపిస్తుంది. కాకపోతే ఆ పిల్ల నా చెల్లి కాబట్టి ఒక అన్నలాగా నేను స్టాండ్ తీసుకున్నా. ఎందుకంటే అన్న వాళ్ళు కూడా ఇక్కడ లేడు, అన్న వాళ్ళు ఉన్నా కూడా అదే చేస్తుండే. ఒక అన్న బాధ్యత నాకు తెలుసు కాబట్టి దాన్ని నేను చిన్నప్పటి 5 years నుంచి చూస్తున్నాను నీ లవ్ స్టార్ట్ అయ్యి, అందుకు నేను స్టాండ్ తీసుకున్నా. నువ్వు అది నేను కొట్టినందుకు ఏమైనా అదేమో అయిపోయి ఉంటే నేను దీన్ని కూడా సారీ చెప్తున్నా. కాకపోతే ఆ పిల్లని అయితే బాధ పెట్టాను. ఇప్పుడు నేను ఏమంటారు తెలుసా, మొత్తానికి ఒకటే చెప్తున్నా. ఇప్పుడు నీకు నాకు సంబంధం తెచ్చిందిగా, ఇగో ఏదో ఫ్రెండ్షిప్ పరంగా ఉన్నాం కదా, ఉన్నాం అట్లే ఉన్నాం. నువ్వు ఆ పిల్ల అరే ఇప్పుడు కూడా వేసుకొని తిరుగుతారా నేను అట్లా నేను ఏమంటారు, ఆ పిల్ల మ్యాటర్ అయితే మీరు రావద్దు చిల్ మధ్యలో. రామ్రాసోను మళ్ళీ ఇదే మ్యాటర్ అయినా సరే కొట్టింది నేను కాబట్టి బరాబర్ నువ్వు కొట్టు, నేను వర్త అవసరమైతే నేను సారీ చెప్తా. అదే నీ విషయంలో బయట లంచోడికి వచ్చి చేస్తా అంటే ఊకుంటా గుద్ద వల్ల ఊకోరు మీరు కరెక్ట్ గా తెలుసు. నేను ఏమంటున్నా ఇడ ఆ పిల్ల ఆడైమారా ఎవరున్నారు ఆ పిల్లకి? ఇంట్లో అక్క చెల్లెలు లేదు కాబట్టి నీకు లైట్ అని నడిచిపోతుంది, కానీ మా ఇంట్లో అక్క చెల్లెలు ఉన్నారు కాబట్టి మాకు బాధ్యత. అంటే ప్రాబ్లం ఎవరికి తెలియదు, లోపల ప్రాబ్లం. అరే ఇప్పుడు ఆమె తప్పు చేసిందని ఇట్లా చూపి తప్పు నేనే చెప్తా, నేను కూడా అడుగుతా. అవాయిడ్ చేసుకుంటే అరే అవన్నీ మెల్ల బయటకి తీస్తా నేను కూడా. తప్పు చేసిందని అంటలేను. కామన్ లవర్స్ మధ్యలో గొడవలు కామన్. మరి కొత్త సడన్ ఎందుకు అవాయిడ్ చేయాలి? నేను అవాయిడ్ చేసింది, అవాయిడ్ చేసినప్పుడు నువ్వు ఎందుకు నా తప్పేముందని రైట్స్ అడగాలి. అడిగినా 10-15 రోజులు అడిగినా రీజన్ కూడా చెప్పింది. ఆ పిల్లతో నా పాటలు ఏదో అన్న అడిగేదాకా చూడాలి. నీ లవరే కదా, ఒక చిన్న సారీ చెప్పుకుంటే ఏమైనా అయితే సరే. నా లవర్ కదా, సారీ చెప్పుకున్నా, అన్ని చెప్పుకున్నా. అది అవన్నీ నేను కూడా బయట పెట్టలేను, కానీ నార్మల్ గా వీడియోలో ఇప్పుడు ఇవన్నీ పబ్లిక్. అరే ఒకటి చెప్పాలా, మీరు ఇప్పుడు ఇవన్నీ చేసే స్క్రిప్ట్ అని అనుకుంటున్నారు. అవును స్క్రిప్ట్ అనుకోని ఏమని అనుకోని మొడ్డ గుడిచిపోని, నేను ఆల్రెడీ మొడ్డ గుడిచిపోయినా, అది నాకు కూడా తెలుసు. అరే ఈ వీడియోలో ఆపిద్దేండి, పర్సనల్ గా మీరు ఏముందో అది మాట్లాడుకోండి. నేను ఇప్పుడు ఏమంటున్నా మొత్తం క్లారిటీ ఇచ్చేస్తా.
ఒకటేసారి మొత్తం క్లారిటీ ఇచ్చేసి నా పిల్లతో నేను ఉంటా, నా పిల్లతో నేను దెంగించుకుంటా, నా పిల్లతో నేను పెళ్లి చేసుకుంటా, నా పిల్లతో నేను ఏమైనా మొత్తం ఉడిచిపోతా. టీం మొత్తం నీ మీద రివర్స్ సరే కానీ చిల్లి ఏదైతే అడిగి కానీ చూసుకుందాం అప్పుడు. నేనేం చెప్పలేను. సరే ఇక ఏమైనా చేసుకుంటా. ఇగో నేనైతే ఒకటే చెప్తున్నా, ఇప్పటి నుంచి ఆమె మ్యాటర్ మీరు రాకురి, మీరు ఏమైనా చేసుకుంటా. ఆ పిల్ల జోలికి అయితే నేను రాను, ఆ పిల్ల నా జోలికి రావద్దని చెప్పి. ఆ పిల్ల నా జోలికి వచ్చింది అనుకోప్పుడు నేను ఏం చేయాలో చేస్తాను. ఎందుకు చేస్తావు సోను? ఆ పిల్లని కొట్టే రైట్స్ కానీ ఏమన్నా రైట్స్ కానీ నీకు లేవు రాసు. ఎందుకు లేవు చిల్లి, బరాబర్ రైట్స్ ఉంటాయి. అట్లా చేస్తే ఇంకో ఇట్లా వద్దు సోను సర్కిట్ విషయాలు మొత్తం. మీరు కూడా సర్కిట్, ఇగో మీకు సర్కిట్ అయితే నాకు సర్కిట్ అయితే. అసలు ఈ పంచాయతీ ఏంది ఫస్ట్ నాకు అర్థం అరే, జోలికి ఏమో కావాలి, నార్మల్ గా మాట్లాడడానికి వచ్చి రాలు ముందు పెట్టాల్సిన అవసరం లేదు సోను బాయ్, సీరియస్ చెప్తున్నా నేను. ఇవన్నీ ఇలా ఎందుకు చెప్పవా? నీకు మధ్యలోనే నువ్వు పెట్టుకోవాలి. వేస్ట్ అనవసరంగా చేస్తున్నావు తెలుసా, వీళ్ళంతా ఎందుకు దేనికి చెప్పవా అన్న? వాళ్ళు ఏం పీకుడి మీద దగ్గర రాలేదు అన్న, అర్థమవుతుందా? మాట్లాడుతుంటే కూడా వెళ్ళిపోతారు ఏమన్నా. ఏమన్నా మీరు కొత్తగా మాట్లాడుతారు అన్ని మాటలు, నేను మాట్లాడుతుంటే కూడా అట్లనే వెళ్ళిపోతారు మీరు. సరే ఓరి. సో గ్లైస్ నేనైతే క్లారిటీ ఇచ్చేసిన. ఈ లేదా నార్మల్గా గొడవ ఏదో అవుతుంది, గొడవ అయితే మళ్ళీ ఏదో నా పనికి ఎందుకు గొడవ కాకుండా ఉండడానికి చేతులు గీతలు లీడర్లు ఎప్పుకుంటారేమో అని చెప్పి మాట్లాడానికి వచ్చారు. నేను మళ్ళీ చెప్తున్నా, నేను క్లారిటీ ఇచ్చే వరకు నేను ఇదే ఛానల్లో కొడతా, ఇదే చేస్తా, ఏడికే తాడికి నేను చూసుకుంటా. నన్ను మొత్తం గలీజ్ చేసిర్రు, నేను గలీజ్ నేనే చేసుకుని అంటుర్రు. కొన్ని రోజుల తర్వాత క్లారిటీ వస్తుంది, వచ్చిన తర్వాత అందరూ చూసుకోండి. నా మనసులో కూడా బాధ ఉంది, మమ్మీని ఎంత బాధ పెడతారు, మమ్మీని ఎన్ని మాటలు అంటారు. ఒకసారి ఇంట్లో మీకు కూడా సిచ్యువేషన్ వస్తుంది, ఒకసారి అమ్మ నాన్న అనే ముందు ఒక 10 సార్లు ఆలోచించరు. మీకు కూడా మమ్మీ డాడీ ఉన్నారు కాబట్టి ఆలోచించరు మమ్మీని అనే ముందు. సో ఈ వీడియో మాత్రం ఎన్ని వరకు చూడండి. బాయ్.